కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అభిమానులకు పండగ లాంటి సెలబ్రేషన్స్ను, మిగతా వాళ్ళందరికీ అస్సలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని షాకులను సైమల్టేనియస్గా ఇచ్చింది. పవన్ అంతసేపు నాన్ స్టాప్గా మాట్లాడడమే ఒక వింత. రవిప్రకాష్ వచ్చి పవన్కి అంత బహిరంగంగా సపోర్ట్ ఇవ్వడం ఒక ట్విస్ట్. ఎప్పుడూ మొహమాటంతో కొంచెం నెర్వస్గా కనిపించే పవన్ ఉల్లాసంగా, ఉత్సాహంగా, చిరునవ్వులు నవ్వుతూనే కనిపించాడు. కానీ ప్రొడ్యూసర్ శరత్ మరార్ మాట్లాడుతున్నప్పుడు మాత్రం అలీ పేల్చిన జోక్కి పవన్ చిన్నపిల్లాడిలా అలసిపోయే రేంజ్లో నవ్వడంతో అలీ పేల్చిన ఆ అడల్ట్ జోక్ ఏమై ఉంటుంది అనుకున్నారంతా. కానీ అది అలీ మార్క్ స్పాంటేనియస్ అండ్ హ్యూమరస్ డోస్. ఇంతకీ ఆ జోక్ ఏంటో తెలుసా? శరత్ మరార్ పవన్ని పొగుడుతుంటే మళ్ళీ పెళ్ళి ఏమైనా చేస్తాడా ఏంటి అన్నాడట అలీ. ఈ జోక్ పక్కనున్న పవన్కి వినపడి పక్కున నవ్వుతూ కంట్రోల్ కాక వెనక్కి వెళ్ళిపోయాడు. మాట్లాడుతున్న శరత్ మరార్ కూడా ఆ రియాక్షన్ చూసి షాక్ అయ్యి కొంచెం సేపు ఆగాడు. ఇక త్రివిక్రమ్ కూడా ఆ జోక్ తెలుసుకుని తన స్టైల్లో ఓ స్మైల్ ఇచ్చాడు. ఇలాంటి స్పాంటేనియస్ పంచులతో అందరికీ అంత ఎనర్జీ ఇస్తాడు కాబట్టే అలీ అంటే పవన్కి అంత స్పెషల్ ఎఫెక్షన్. కళాకారులు లోపల ఎన్నెన్నో జరగచ్చు, అవన్నీ పబ్లిక్ ముందు ఎందుకు తీసుకొస్తారు? రాజేంద్ర ప్రసాద్ నా అన్నా కాదు, నాకన్నా సీనియర్, చాలా గొప్ప ఆర్టిస్ట్, ఆ గౌరవం. కానీ ఇంత వ్యతిరేకత వచ్చేసి ఇండస్ట్రీ అంతా ఒకటి అయిపోతున్నట్టు నేను షాక్ అయ్యా. ఎందుకు వ్యతిరేకత వచ్చింది రాజేంద్ర ప్రసాద్ సపోర్ట్ చేస్తే అన్నది 10 డేస్కి తెలిసిపోయింది నాకు. జస్ట్ 10 డేస్కి అందరికీ తెలిసిపోయింది. 10 డేస్కి ఓహో ఇందుగా ఇంత వ్యతిరేకత వచ్చింది. చాలా జాగ్రత్త కాపాడాలి మూవీ ఆర్టిస్టేషన్ని. అందరం కలిసి ఈ 2 ఏళ్ళు మీద వేసుకునండి, లేని నవ్వు తెచ్చుకుని కష్టాన్ని భరించి అద్భుతంగా చేసాం 2 ఏళ్ళు. ఎందుకు వచ్చిందో షేర్ చేసుకోగలరా?